ఇదిగో ఇంకేం చేస్తున్నాం, ఇదే వృత్తిక చెరుకు రసం అమ్ముకుంటూ జీవిస్తాం. అవుతుంది నాన్న, ఎండాకాలం అయితే స్టార్ట్ అవుతుంది, బాగానే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం పరికరాలు అన్నీ కావాలి కదా నాన్న. అవి తెచ్చుకోవడానికి పెట్టుబడి లేవు మన దగ్గర. ఇదిగో ఇద్దరం భార్యాభర్తలు ఇట్లా చెరుకు చెప్పి చేసుకోవటం, ఆ వచ్చిన రూపాయి తీసుకొని ఇంట్లోకి వెళ్ళటం, పిల్లల్ని పోషించుకోవటం. మాకు అయితే రాలేదు నాన్న, మరి అందరేమో కానీ మాకు రాలా. మేము ఒకటి కాదు 4-5 తడవలు పెట్టాం, 4 తడవలు పెట్టినా మాకు రాలేదు. మరి ఏంటంటే అదిగో ఇదిగో అన్నారు, అదిగో అన్నారు, ఇదిగో అన్నారు, ఏమి రాలేదు. వాలంటీర్లు అంటే ఇప్పుడు ఎవరు నాన్న, వాళ్ళు 4 నెలలకు 3 నెలలకు మారుతున్నారు. ఈ ప్రతి ఇళ్ళకాడికి వచ్చేసిన తర్వాత ఇంకొక అమ్మాయి ఉండేది వెళ్ళింది. ఇప్పుడు ఉన్న ఎవరికి వాళ్ళే వస్తున్నారు, చేసి పెడతాం అంకులు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకో వాళ్ళ చుట్టూరు మనం వెళ్ళలేం కదా. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా చిన్న చిన్న వ్యాపారాలను వదులుకొని వెళ్ళలేం కదా తల్లి. మాకు ఇల్లు కూడా రాలేదు నాన్న, మాకు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు నాన్న. మా బాబుకి పెళ్ళి అయిపోయింది, ఆయనకి 2 పిల్లలు, ఆయనకి కూడా పెట్టుకోవడానికి అవకాశం లేదు. అదేమంటే ఇగో మా ఆవిడ, ఆమె పేరు మీద 3 మీటర్లు ఉన్నాయి, మీకేం రావు. ఆ రోజేమో మీటర్లు పెట్టుకున్నాం, గదికి ఒకటి ఉంటే కరెంటు బిల్లులు తగ్గుతాయి అని. ఆ రోజు పెట్టుకుంటే ఈ రోజేమో మీటర్లో ఉన్నాయి, మీకు అవి ఉన్నాయి ఏమీ రావు మీకు అని అంటున్నారు. ఇంకేం చెప్తాం, ఇంకేం రానప్పుడు. మాకున్న కార్డు కూడా ఎక్కడ దరిదాపు, నాకు కార్డు పుట్టి 37 సంవత్సరాలు, 37 సంవత్సరాలు కార్డు ఉంది. ఈ మధ్యలో కార్డు తీసేశారు. ప్రాబ్లం అడిగితే మీ పేరు మీద మీటర్లు ఉన్నాయి అన్నారు. ఇక అదే ప్రాబ్లం నాన్న. అదేమంటే మీరు ఏందో ట్యాక్స్ కడతానికి ఏమున్నాయి మా దగ్గర, ఏడొక చూపిస్తుందని అన్నారు. చూపించండి నాన్న. అట్లానే మరి ట్యాక్స్ కడుతున్నాం అన్నారు. దేనికి కడుతున్నాం, అదన్నా ఇవ్వండి, ట్యాక్స్ కడుతున్నాంలే అని చెప్పేసి అనడానికి ఏమీ లేదు నాన్న. ఇంతవరకు అయితే మాకు ఏమీ రాలేదు నాన్న. మాకున్న అవకాశం కూడా అడిగాము. ఎవరు మా ఏరియాలకు ఇప్పుడు వస్తున్నారు నాయకులు, ఎలక్షన్ వస్తుందిగా, ఇక ఇప్పుడు వస్తారు. వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఎవరితో ఏం చెప్తాం. నాన్న డెవలపింగ్ అంటే ఉన్నోళ్ళకి ఇప్పుడు అమ్మఒడి అంటే మా పిల్లలు దానికి పనికొచ్చేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు అయిపోయారు. మనకు లేదు అమ్మఒడి పిల్లలకి. మేము ఉన్నాము. ఇప్పుడు మేమిద్దరం భార్యాభర్తలు, మాకున్న అవకాశాన్ని మాకు ఒక 60 గజాలు స్థలం ఉంది నాన్న. 60 గజాలు ఇల్లు కట్టుకున్న దాంట్లో ఆడపిల్లలకు పెట్టాము, వాళ్ళకే కట్టుకున్నారు ఇల్లు, వాళ్ళే కట్టుకున్నారు. ఇంటి పన్ను మా పేరు మీద ఉంది కాబట్టి మీకు మీటర్లు ఉన్నాయి, 4 మీటర్లు ఉన్నాయి, 3 మీటర్లు ఉన్నాయి, మీరు దేనికి అర్హులు కాదని చెప్పి కార్డు కూడా తీసేశారు. అమ్మ ఆడపిల్లలకి పెట్టుకుంటే మేము అర్హత లేకపోతే మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది. పెన్షన్కి రాసుకుంటే పెన్షన్కి వయసు చాలదన్నారు. 40 సంవత్సరాలు అంటే ఆమెకి రాలేదు. సిరియాపరాసులకు పెట్టుకుంటే మాకు 10,000 రూపాయలు కూడా సిరియాపరాసులు కూడా అవి కూడా రాలేదు నాన్న. ఏమీ రాలే. మేము 40 ఏళ్ళ నుంచి వ్యాపారం మాది. నిజమైన వ్యాపారం చేసుకున్నోడికి చిరాపరాసులకు ఒక 10 రూపాయలు మాకు రాలి. కొత్తోళ్ళకి అందరికి బళ్ళు వచ్చేస్తున్నాయి, అన్నీ తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎవరు వచ్చినా నలుగురికి ఉపయోగపడే వాళ్ళు అయితే బాగుంటుంది నాన్న. అది ఇప్పుడు వాళ్ళని లేదు వీళ్ళని లేదు. 45 సంవత్సరాల వాళ్ళకి వేస్తున్నారు కదా, వేసాడు 18,000 వేసాడు. మీటర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆఫ్ చేశాడు. ఇక అంతే, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని. ఇంక మనం ఏమంటాం, మేము వేసేది కూడా జగన్కే. ఇక అది మరి ఇక అంతే. జగన్ వస్తేనే బాగుంటుంది పోండి. ఇవ్వట్లా మరి మేమేం చేయాలి, అది మీరే ఆయన చూడాలి. మరి మేమేం చేసేవి, అందరిని అడుగుతున్నాం, వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతున్నాం, మేమేం అడగం.